నిన్నటి దినాన 16వ అధ్యాయము మనము ధ్యానం చేసుకున్నాం. పూరేడు పక్షులు మన్నాని కురిపించాడు, అనగా ఆహారము జీవాహారమై ఉన్నాను అని చెప్పేసి నిన్నటి 16వ దినమున 16వ అధ్యాయమున ధ్యానం చేసుకున్నాం. అయితే మనము ఈ రోజున ఈ అధ్యాయంలో ప్రాముఖ్యముగా పానీయము త్రాగడము కోసం, అక్కడేమో ఆహారము భుజించిన తర్వాత ఏం చేస్తామండి? పానీయము, నీరు తాగుతాం కదా. నీవు పానీయము కోసము మనము ఈ అధ్యాయంలో ప్రాముఖ్యముగా ధ్యానం చేసుకుంటూ ఉంటాం. అయితే వాక్య భాగము చదువుకుని వాక్య ధ్యానంలోకి వెళ్దామండి. కీర్తనల గ్రంథము 23వ అధ్యాయము 1వ వచనము, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. పచ్చిక గల చోట్ల నన్ను పరుండ చేయుచున్నాడు, శాంతికరమైన నన్ను నడుపుచున్నాడు. ఆమేన్. అయితే ఇక్కడ చూడండి, దేవుడు వీరికి ఇచ్చిన వాగ్దానం ఏమిటంటే శాంతికరమైన జలములు పచ్చిక గల చోట్లను పరుండ చేయించడానికి దేవుడు చూస్తూ ఉన్నాడు. అయితే ఇచ్చిన వాగ్దానము దేవుడు ఈ విధమైనటువంటి వాగ్దానం ఇచ్చి ఉన్నాడు. అయితే వారికి శ్రమ కలగగానే ఏం చేస్తూ ఉన్నారు? తిరగబాటు చేస్తూ ఉన్నారు, సునుగుకుంటూ ఉన్నారు. అలాగే వారి పట్ల వ్యతిరేక భావంతో దూషణ మాటలు కూడా ఆడుతూ ఉన్నారు. అందుకనే 17:2 ఏమంటూ ఉన్నాడంటే, మోషేతో వాదించచ్చు వీరు ఎక్కడ ఏ ప్రాంతంలోకి వీరు రెఫదీములో దిగినప్పుడు, అక్కడి నుంచి ప్రయాణం కదండి, వారం రోజులు చేస్తున్నారు ప్రయాణము. 6వ రోజున విశ్రాంతి తీసుకుంటున్నారు, 7వ రోజున విశ్రాంతి తీసుకుంటున్నారు. మరలా ఏం చేస్తున్నారు? మరలా ప్రయాణము కొనసాగిస్తూ ఉన్నారు. కొనసాగిస్తూ ఉన్న ప్రయాణంలో వారికి ఉన్న ఒడిదుడుకులు, ఆటంకాలు, సమస్యలను ఎదుర్కొన్న అంశములు. అయితే కడవరకు కూడా అందరూ కూడా చేరలేకపోయారు. అయితే ఏ పరిస్థితుల్లో చేరలేకపోయారు? వారు ఎటువంటి అవాంతరమైన సంఘటనలు ఎదుర్కోవాల్సి వచ్చింది. అన్ని అంశములు కూడా మనం క్లుప్తంగా ధ్యానం చేస్తూ ఉన్నాం. అయితే ఈ ప్రాముఖ్యముగా అక్కడైతే కొన్ని ప్రదేశాల్లో మనకి చూసుకున్నట్లయితే ఖర్జూరము పళ్ళు దొరికినాయి, ఆహారము ఉంది, పానీయము ఉంది. అన్ని ప్రదేశాల్లో అన్నీ కూడా మనకి అనుకూలముగా ఉండవు. కొన్ని క్లిష్ట పరిస్థితుల్లో దేవుడు మనకి అటువంటి పరిస్థితుల్లో కూడా నడిపిస్తూ ఉంటాడు. మనం ఏం చేయాలి? ఓపికగా మనము కొనసాగించాలి తప్ప, ఇక్కడ అటువంటి క్లిష్ట పరిస్థితి వీరికి ఎదురయ్యింది. ఎదురయ్యిందండి? రెఫదీములో ఏమయ్యింది? వారికి నీరు లేదు. అక్కడ చూసారా, ఆహారము ఉంది, ఆహారము కురిపిస్తూ ఉన్నాడు. అక్కడ ఏముంది? ఏమి లేదు, నీరు లేదు. ఆ ప్రదేశంలో త్రాగడానికి నీరు లేదు. త్రాగడానికి నీరు లేకపోవడంతో వారందరూ కూడా ఈ మోషే గారితో తిరగబాటు చేస్తూ ఉన్నారు. అయితే మోషే గారితో వాదించచ్చు, త్రాగుటకు మాకు నీళ్ళెమ్మని అడుగుగా, మోషే మీరు నాతో వాదింపనేలా, యెహోవాను శోధింపనేలా అని చెప్పేసి అంటూ ఉన్నారు. చూడండి, అందుకే మోసే షేడ్, వై ఆర్ యూ యాంగ్రీ విత్ మీ అండ్ వై డూ యూ పుట్ గాడ్ టు ది టెస్ట్. చూడండి, పరీక్ష, గాడ్ టు ది టెస్ట్, పరీక్ష. దేవుణ్ణి పరీక్షిస్తున్నారు, దేవుణ్ణి శోధిస్తూ ఉన్నారు. ఎందుకనగా వారికి శ్రమ కలగగానే వారు అన్నీ చూసిన వారే ఆ క్షణములో చూడండి వారికి సొనుగుకోవడము, తిరగబాటు చేయడము, ఇటువంటి ఆలోచనలు కలిగి ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే మరలా దేవునితో మొరపెడుతూ ఉన్నాడు, నీరు కావాలి ప్రభు అని మొరపెడుతూ ఉన్నప్పుడు వారికి ఏం చేస్తున్నాడంటే, దేవుడు ఏం చెప్తూ ఉన్నాడంటే, హోరేబు కొండ మీద బండ మీద నువ్వు ఎదురుగా నిలబడి ఆ బండను కొట్టు, అప్పుడు త్రాగుటకు దానిలో నుంచి నీళ్లు బయలుదేరుతూ ఉన్నాయి. చూసారా, దేవుడిని వీరు సొనుక్కోవడము, తిరుగుబాటు చేస్తూ ఉన్న క్లిష్ట సమయంలో వారు ఏం చేయాలంటే ప్రార్థనతో, ఓపికతో వీరికి ఏం చేస్తున్నారంటే
తిరగబాటు ఎంతలా చేశారంటే వారు ఎంతమంది లక్షల మంది జనం రాళ్లతో కొట్టి చంపుతారేమో అన్నంతగా భయపడిపోయాడు నాయకుడు. చూడండి, అంటే ఆయనకు ఉన్న ఒత్తిడి ఎటువంటిదో ఉన్న చూడండి. వారి యొక్క తిరుగుబాటుతనము ఈ మాటలోనే కనిపిస్తూ ఉంది. రాళ్లతో కొట్టి చంపుతారేమో. చూసారా, అన్ని మేలులు చూశారు. మరలా ఏమని భావించారంటే వారు, మన మధ్యన అసలు దేవుడు లేడేమో, మనము దాహముతో విలవిలలాడుతూ ఉన్నాం, మన మధ్యన దేవుడు లేడేమో అని భావించి వారు చూడండి ఎటువంటి కార్యము చేయడానికి వారి క్లిష్ట సమయంలో మనమైనా క్లిష్ట సమయంలో ఓపికతో మనము ఎదుర్కోవాలి తప్ప దేవుడు ఎప్పుడు మనకి అన్ని సఫలంగా పక్ష పరిమాణాలు ఇలా పెట్టి ఇదే నీ జీవితం అని ఎప్పుడు కూడా చెప్పడు. ఆ పరీక్షల్లో మన విశ్వాసాన్ని పరీక్షిస్తూ ఉంటాడు. ఎవరైతే విజయం సాధిస్తూ ఉంటారో ఆ విశ్వాస పరీక్షలో వారికే తగిన ప్రతిఫలము పొందుతూ ఉంటారు. అందుకే నీతిమంతుడు మరి నిశ్చయముగా, అలాగే దుర్మార్గులు ఏ విధముగా ప్రతిఫలం పొందుతారు అదే విధముగా నీతిమంతులు కూడా ప్రతిఫలం పొందుతారు. ఎక్కడో కాదు, ఈ భూమి మీదే ప్రతిఫలం పొందుతూ మాట్లాడి చూడండి, సామెతల గ్రంథంలో ఉంటుంది. అయితే ఇక్కడ చూడండి, వీరు ఇక్కడ బండని కొట్టగా నీరు బయలుదేరునని దేవుడు చెప్తూ ఉన్నప్పుడు వారందరూ కూడా దాహము తీర్చుకొని తృప్తి పొంది ఉన్నారు. అయితే ఇక్కడ యోహాను సువార్త 4:13 చెప్తూ ఉన్నాడండి, ఈ నీళ్లు త్రాగువాడు సమరయ స్త్రీ కోసం నేను చాలాసార్లు చెప్పాను. ఆ దాహము నీరు ఇచ్చినప్పుడు ఈ నీళ్లు త్రాగు ప్రతివాడు మరలా దప్పికొను. వారందరూ కూడా త్రాగారు కానీ ఏమయ్యారండి? మరలా దప్పిక, మరలా దాహము. ఇజ్రాయేలీయులు చూడండి, ఆ రోజున మన్నా తిన్నారు, అయినప్పటికీ వారు చనిపోయారు. కానీ ఇక్కడ జీవాహారం నేనే అని ముందు అధ్యాయంలో చెప్పుకున్నామండి. ఈ అధ్యాయంలో నీరు కోసము ప్రస్తావిస్తూ ఉన్నాడు దేవుడు. అయితే ఈ నీళ్లు త్రాగువాడు మరలా దప్పుకుంటాడు కానీ నేనిచ్చు నీళ్లు త్రాగువాడు ఎల్లప్పుడూ దప్పికొనడు. చూడండి, ఎందుకు దప్పుకొనమంటండి? దేవుడు ఇచ్చిన నీరు ఎందుకు వలన మనమైతే దప్పుకోమంటండి. ఎందుకు అనగా అంటే, నేను వానికి ఇచ్చు నీళ్ళు నిత్య జీవములకి వానిలో ఊరడి నీటి బొక్కగా ఉండను ఆమెతో చెప్పాను. చూసారా, మనలో నుండి నీటి బొగ్గగా మనకి ఊరుతూ ఉంటాయంటే, మనలో నుంచి ఊరుతూ ఉన్నప్పుడు మనకి అయితే దేవుడు అనుగ్రహించిన నీరు మనకి ఊరుతూ ఉన్నప్పుడు దాహం వేస్తుందండి. ఆ నీరు ఎప్పటికీ కూడా దాహము వేయదు. నేనిచ్చు వాక్యము, అలాగే నేనిచ్చు జీవము, అలాగే నీటి బొగ్గలా ఉండును, నిత్యము ఊరుతూ ఉండే స్థితిలో మనల్ని ఉంచుతూ ఉన్నాడు. ఇంకొంచెం వివరణగా ఈ వాక్యం చూసుకున్నట్లయితే 1 కొరింథీ 10:4 చెప్తూ ఉన్నాడండి. అయితే ఆ రోజున అందరూ కూడా 12 గోత్రములు ఉన్నవి. అయితే అందరూ కూడా అన్ని జాతుల వారు, అన్ని వర్గాల వారు ఉన్నారు. కానీ ఆ బండలోది ఆత్మ సంబంధమైన ఒకే బండలో నుంచి వచ్చిన పానీయముని వారందరూ కూడా త్రాగారు. చూసారా అక్కడ. అంతేగాని మాకు ఈ గోత్రము వేరే బండ నుంచి మాకు కావాలి అని అనలేదు. ఆత్మ సంబంధమైన బండలో నుంచి వచ్చిన పానీయము అందరూ కూడా అందులోదే తాగి సంతోషించారు. ఏలయనగా తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది తాగిరి. ఆ బండ ఎవరంటే, ఆత్మ సంబంధమైన బండ ఎవరంటే క్రీస్తే. ఆ బండ క్రీస్తే. ఈ రోజున మనము క్రీస్తు అనే పానీయము అందరము కూడా ఏక మనస్సుతో మనము త్రాగుతూ ఉన్నాము. ఊరే స్థితిలో మనం ఉంచుతున్నట్లుగా చూస్తూ ఉన్నాం. అయితే ఇక్కడ ఆ రోజున ఇశ్రాయేలీయులు త్రాగారు. కానీ త్రాగిన వారందరూ కూడా దేవునికి ఇష్టముగా ఉండలేకపోయారంటే చూడండి. తాగారు, భుజనం చేశారు, మన్నా తిన్నారు, పానీయం తాగారు, కానీ దేవునికి ఇష్టముగా ఉండలేకపోయారు. ఎందుకనగా వారి యొక్క తిరుగుబాటు, అసహనము, అవిశ్వాసము.
వారికి ఆ దేవుడు ఇచ్చినది వాగ్దానము మర్చిపోయి, అయితే వారి యొక్క ఓపికతనము లేకపోతే ఏ విధముగా వారు వారు ఎలాగంటే ఎక్కువ మంది అంటే చూడండి, తక్కువ మంది అంటలేదు, ఎక్కువ మంది, వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండలేకపోయారంటండి. కనుక అరణ్యంలో చాలామంది వరకు సంహరింపబడ్డారు. చూసారా ఎంత విచారకరమో. దేవుని ప్రజలే అయినప్పటికీ వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టముగా లేకపోయారని ఈ 1 కొరింథీ 10:4 చెప్తూ ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. వారైతే కేవలము ఏ చెడ్డవాటిని ఆశిస్తూ ఉన్నారు. ఇక్కడ చూడండి, చెడ్డవాటి అంటే ఆహారము, పానీయము, ఇలా లోక సంగతుల కోసము ఆశిస్తూ ఉన్నారు. గతంలో ఐగుప్తులో ఉన్నవి కొండలు, మాంసాలు, ఆ జీవితాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నారు. వాటిపై జ్ఞాపకం చేసుకున్నారు. కలగబోయే మేలుని జ్ఞాపకము చేసుకోవట్లేదు. ఇచ్చిన వాగ్దానాన్ని కూడా జ్ఞాపకం చేసుకోవట్లేదు. ఇక్కడ మనం అది కొంత విచారకరం. అయితే ఇంకొంచెం వివరణగా చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి యుద్ధము కూడా ఇక్కడ జరిగి ఉన్నది. మనం ఇలా ప్రయాణం చేస్తున్నాం. వీరి దగ్గర బంగారము, వెండి, అయితే పశు సంపద, స్త్రీలైన వారు ఉన్నారు. ఇంకను ఏమైనా ఉన్నది, వారిని చెరపట్టడానికి చూస్తున్న రాజ్యాలు కూడా ఉన్నవి. అలాగే ఒక దినమున అమోరీయులు, అమాలేకీయులు వారిని దాడి చేయడానికి అమాలేకీయులు అంటే చిన్న సైన్యం కాదండి, బహు విస్తారమైన సైన్యము. అయితే ఆ విస్తారమైన సైన్యముతో యుద్ధము చేయడానికి మోషే గారు ఎవరికి అప్పచెప్పారంటే ఆ బాధ్యతలు యెహోషువ గారికి అప్పచెప్పారు. మనలో కొంతమంది ఏర్పాటు చేయబడి సైన్యముగా ఏర్పడి వారిని ఎదుర్కోవడానికి వెళ్ళడానికి దేవుడు మోషే గారు ఆయనకి యెహోషువ గారికి అప్పచెప్పినప్పుడు వారు ఆయన ఆ బాధ్యతలు తీసుకొని నువ్వు యుద్ధం చేయి అని చెప్పేసి ఈయనేమి మోషే గారు వెళ్ళి ఆయన రెస్ట్ తీసుకోలేదు, పడుకోలేదు. ఆయన ఏం చేశారంటే ఆ మోషే గారు కొండ శిఖరానికి వెళ్ళారంటే, కొండ శిఖరానికి పైకి, అనగా కొండ ఎక్కడం అంటే ఏంటండి, శ్రమ. ఆ కొండలు కూడా అంటే ఇజ్రాయేల్ వెళ్ళిన వారు కొంతమంది చెప్పారండి, ఆ నునుపాటిగా ఉంటాయంటండి. అంటే కల్వరి సిలువ వేసిన కొండ ఇవన్నీ నునుపుగా ఉంటాయంటండి. అది ఎంతో కష్టసాధ్యమైన పని. అయితే వారు నునుపుగా కొండలు ఎక్కి శిఖరానికి వెళ్ళి ఆయన చేతులెత్తి ప్రార్థన చేయడము మనము చూస్తూ ఉన్నాం. అయితే మోషే గారు చేతులెత్తి ప్రార్థన చేస్తూ, ఎందువలన నాయకుడైన వాడు విజయం కోసము ఎవరండి శ్రమ పడుతూ ఉన్నాడు. అలాగే స్వస్థతల కోసము మనము సంఘము వారు చెప్తూ ఉన్నారు. మనం ఏం చేయాలండి, ప్రతిరోజు ఉదయము అదే చేస్తూ ఉన్నాం. కొంతమంది కాన్ఫరెన్స్లో వస్తూ ఉన్నారు, వారి కోసము ప్రార్థన చేయడం జరుగుతూ ఉంటుంది. అయితే యాజకుడైన వారు ఈ విధముగా శ్రమ పడుతూ మనకి చూస్తూ ఉన్నాం. ఎలా చేస్తూ ఉన్నారంటే చేతులెత్తి ప్రార్థన చేయడము చేస్తూ ఉన్నారు. చేతులెత్తి ప్రార్థన చేయడం వల్ల ఎవరు మన ఇజ్రాయేలీలు నెగ్గేవారంటండి. చేయి దించినప్పుడేమో వారు నెగ్గేసేవారంటండి. చూసారా, చేయి దించినప్పుడు అమాలేకీయులు నెగ్గడం ప్రారంభించేవారంటండి, వీరు ఓడిపోవడం వచ్చేవారంటండి. ఇక్కడ అది మరలా చేతులెత్తి ప్రార్థన చేయడము, చెయ్యి దించకుండా సహోదరులు చేతులు పట్టుకొని రాయి మీదకి చూడడం, సాయంత్రం వేళ వరకు వారికి విజయము వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. ఆ విధముగా చాలా అనూహ్యమైన విజయముగా మనము చూస్తూ ఉన్నాం. అందుకనే యోబు గారు కూడా, భక్తులైన యోబు గారు కూడా చేతులెత్తి ప్రార్థన చేయడం ద్వారా కలిగిన మేలులకు ఆశీర్వాదాలు ఏమిటో అన్నది క్లుప్తంగా చెప్తూ ఉన్నారు. యోబు గారు 11:13 మనం చూసుకున్నట్లయితే అండి, నీవు నీ మనస్సును తిన్నగా నిలిపిన ఎడల, నీ చేతులు ఆయన వైపు చాపిన ఎడల. చూసారా, నీ మనస్సుని అంటే మామూలుగా చేతులెత్తితే సరిపోదు, మనస్సుని నిదానించుకోవాలి, స్థిరపరచుకొని అప్పుడు తిన్ననైన మనస్సు కలిగి, స్థిరమైన మనస్సు కలిగి ఆయన వైపు చేతులు చాపి, మరలా చేతులు చాపి ఏమని అనాలంటే
పాపము నీ చేతిలో నుండుట చూచి నీవు దాన్ని విడిచిన ఎడల, చూసారా, ఈ చేతిలో ఉన్న పాపము నేను విడిచిస్తున్నాను అని తెలియపరచడం, చేతిలో ఉన్న పాపముని విడిచిపెడుతున్నాను అని సింబాలిక్గా దేవుని వైపు చూపించి నా గుడారములో, మన గుడారములో దుర్మార్గతను కూడా కొట్టివేశాను అని తెలియపరుస్తూ ప్రార్థన చేసిన ఎడల ఎటువంటి మేలు కలుగుతూ ఉన్నదనగా, ఇక్కడ చీకటి కమ్మినను అప్పుడు నీ బ్రతుకు మధ్యాహ్నము కాల తేజస్సు కంటే అధికముగా ప్రకాశించను. చూసారా, యోబు గారు మధ్యాహ్నము కాల తేజస్సు, మధ్యాహ్నము ఎప్పుడండి ఎండ ఎక్కువగా ఉంటుంది, మధ్యాహ్న సమయంలో, ఉదయం ఉండదు, లైట్గా వస్తుంది. అది ఎప్పుడు డేలో ఎప్పుడు అవుతుంది, మధ్యాహ్నం ఎక్కువగా అధికంగా ఉంటుంది. అటువంటి తేజస్సు కలుగుతుంది అంటండి. నీ బ్రతుకు మధ్యాహ్నము తేజస్సు కంటే అధికముగా ఉంటుంది. ఈ విధముగా చేసినట్లయితే మరలా చీకటి కమ్మినను, ఒకవేళ అంధకార శక్తి మనకు కమ్మినను అరుదోనయము వలె కాంతిగా నుండును. అంటే చంద్రుడి కాంతిగా మనకి అదంతా చీకటిని తొలగ చేస్తుందని వాక్యం ద్వారా సెలవిస్తూ ఉన్నాడు. అయితే యోబు గారు ఈ విధముగా ఈ గృహ మేలులు పొంది ఉన్నారు చేతులెత్తి ప్రార్థన చేయడం ద్వారా. అంటే చేతులెత్తి దావీదు గారి గురించి, కొంతమంది యోషువ గురించి నేను చెప్పి ఉన్నాను గత అధ్యాయంలో. యోబు గారి భక్తులైన వారు కూడా ఈ విధముగా మేలులు పొందారని చెప్పేసి యోబు గారి కోసం చెప్పడం జరిగిందని. అయితే ఈ అధ్యాయములో ఇక్కడ చూడండి, శోధించారు, ఆయనతో దూషించారు, తిరగబాటు, చంపడానికి కూడా అంత రాళ్ళతో రువ్వడానికి వారి యొక్క చూడండి వారి యొక్క మూర్ఖత్వం ఏ విధముగా ఉన్నదో ఆ ప్రదేశానికి మోషే గారు పేరు పెట్టారండి. మస్సా అని పేరు పెట్టారు, మెరీబా అని పేరు పెట్టారు. ఆ ప్రాంతానికి ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క సంఘటన చేసినప్పుడు ఒక్కొక్క నామకరణము చేస్తూ ఉన్నారు. ఇక్కడ చూడండి, మన వీధుల్లో పలానా ఆయన అన్నయ్య ముందుగా వచ్చారనుకోండి, పలానా ఆయన పేరు స్ట్రీట్ అని పెడుతూ ఉంటాము. అలాగా ఇక్కడ ఒక్కొక్క ప్రాంతానికి మస్సా అని చెప్పి మెరీబా అని ఈ ప్రాంతము ఇప్పుడు 17వ అధ్యాయంలో మస్సా మెరీబా. మస్సా అనగా శోధించుట అని అర్థము, మెరీబా అనగా వాదము అని అర్థము. శోధించారు, వాదించారు కాబట్టి ఆ నామకరణము అవి పేర్లు పెట్టినట్లుగా చూస్తూ ఉన్నాం. ఇంకనూ 17వ అధ్యాయంలో శోధన ద్వారా చేతులెత్తి విజయము సాధించినట్లుగా పానీయము, ఆహారము గురించి తెలుసుకున్నాము. మరలా 18వ రోజున రేపటి ట్రావెల్స్లో జరుగుతున్న విషయములు మనం అందరము రేపటి దినమున ధ్యానం చేసుకుని దైవదేవులను పొందాలని దేవుని పేరట ఆశపడుతూ ఉన్నాం. దేవుడి వాక్యమును దీవించును కాక.